కాకినాడ జిల్లా కలెక్టర్ గారిని ఈరోజు కలవడం జరిగింది. తూర్పుగోదావరిలో ఓబీసీ సమస్య పైన మరి గత నెల పీజీఆర్ఎస్లో ఏదైతే అర్జీ ఇచ్చి ఉన్నామో దాని మీద సర్క్యులర్ రిలీజ్ చేయడంతో తూర్పుగోదావరి ఈ కాకినాడ జిల్లా యావత్తు కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకి ధన్యవాదాలు చెప్పే కార్యక్రమం చేయడం జరిగింది. తదనంతరం కాకినాడలో మరి ఈ రోజున మీసాల దుర్గారావు దీక్షతన మరి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ ప్రెస్ మీట్లో ఏదైతే పూర్వం నుంచి 72 నుంచి ఈనాటి వరకు కూడా ఓబీసీకి నోచుకొని జాతి ఏదైనా ఉందంటే ఒక మేజర్ కమ్యూనిటీ ఈ ఆంధ్రప్రదేశ్లో తూర్పుగోదావరి అని మనం చెప్పుకోవచ్చు. వెసులుబాటు ద్వారా మైగ్రేషన్ ఉంటే ఓబీసీ తీసుకునే విధంగా, ఒకవేళ మైగ్రేషన్ లేని వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ తీసుకునే వెసులుబాటును కల్పిస్తూ మరి ఇక్కడ కూడా జీవో ఇవ్వడం మా అందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం. తూర్పుగోదావరి ఏదైతే ఆర్డర్ని ఇచ్చారో మరి ఇక్కడ ఉన్న మండల కేంద్రాల్లో గ్రామాల్లో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఈ జీవోని ఆధారంగా చేసుకొని విద్యకి ఉద్యోగానికి కేంద్రానికి సంబంధించి వెళ్ళే వాళ్ళకి దీనికి సంబంధించిన థియరీ ఎట్లయితే ఉంటుందో అందరూ కూడా గ్రామ సభలు నిర్వహించి చెప్పాల్సిన బాధ్యత మరి గ్రామ పెద్దల మీద ఉంది. తూర్పుగోదావరికి సంబంధించిన కార్పొరేషన్ నిధులను కూడా రానున్న రోజుల్లో ఏదైతే జనాభా గణన జరుగుతుందో జనాభా గణన అనంతరం కార్పొరేషన్ నిధులను కూడా కేటాయించే విధంగా ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాలని, మా జనాభా ఎంత ఉందని చెప్పాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉందని మరి మేము కోరుతున్నాం. ఏదైతే ప్రభుత్వం తూర్పుగోదావరికి న్యాయం చేస్తూ ఉందో మరి ఆ ప్రభుత్వానికి తూర్పుగోదావరి యావత్తు ఖచ్చితంగా వాళ్ళు చేసేటువంటి న్యాయం మీద కట్టుబడి పనిచేసే కార్యక్రమం తూర్పుగోదావరి జాతి చేస్తుందని, అలాగే తూర్పుగోదావరి సమస్యల మీద పోరాటం చేయాలంటే ఈ ప్రాంతం నుంచి మాకు రిప్రజెంటేటివ్ కావాలని, ఎవరైతే మాకు చట్టసభలో అవకాశం ఇచ్చే విధంగా, రాజకీయ పార్టీలో అవకాశం ఇచ్చే విధంగా ఇక్కడ ఉన్న ప్రభుత్వాలు రాజకీయ పార్టీలు ఈ ప్రాంతం నుంచి మాకు రిప్రజెంటేటివ్ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉందని తూర్పుగోదావరి జాతి నుంచి మరి కోరడం జరుగుతుంది. ఉత్తరాంధ్రలో మినహా నివసిస్తున్నటువంటి తూర్పుగోదావరికి రాజకీయంగా కానీ, విద్యాపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, ఆర్థికంగా కానీ చితికిపోయి ఉన్నాం. ఈ చితికిపోయిన జాతిని బాగు చేయాల్సిన బాధ్యత ఈ రాజకీయ పార్టీలు ప్రభుత్వాల మీద ఉన్నాయి. ఖచ్చితంగా తూర్పుగోదావరి సమస్యల మీద ఏదైతే ఈ రోజున ఆర్డర్నే మరి మేము కలెక్టర్ గారికి అలాగే ఈ గవర్నమెంట్కి కూడా కృతజ్ఞతలు చెప్తూ రానున్న రోజుల్లో మాకు రావాల్సిన వాటాలు ఏవైతే ఉన్నాయో రాజకీయ వాటా కానీ అలాగే ప్రభుత్వ చట్టసభల్లో వాటా ఈ ప్రాంతం నుంచి ఖచ్చితంగా ఇచ్చే విధంగా నిర్ణయాలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. నా పేరు చిరంజీవి అండి, ఉభయ గోదావరి జిల్లాల అధ్యక్షుడు.